నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం త్రాగునీరు మనం చూసుకుంటే 90% సముద్రపు నీటి మీద ఆధారపడి ఉందన్నమాట. ఇటీవల కువైట్ పైన ఇరాన్ దాడుల నేపథ్యంలో సముద్ర జలాలు కలుషితమయ్యాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. మనం త్రాగుతూ ఉన్న నీరు సురక్షితమా కాదా అని చెప్పేసి ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే గత 6 వారాలుగా నిరంతరంగా జరిపిన పర్యవేక్షణ మరియు విశ్లేషణ ఫలితాల ఆధారంగా కువైట్ దేశంలోని సముద్రపు నీరు మరియు త్రాగునీరు రసాయన కాలుష్య కారకాల రహితంగా ఉన్నాయని చెప్పి పర్యావరణ శాఖ ప్రకటించింది. అలాగే పర్యావరణ శాఖలోని రసాయన పరీక్షల విభాగం డైరెక్టర్ అబ్దుల్ ఆల్ యతీమ్ గారు కువైట్లోని ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే ఆయన ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేపలు, షెల్ఫిష్ మరియు సముద్ర గర్భంలోని అవక్షేపాలు కూడా సురక్షితంగా ఉన్నాయి. ఇది పర్యావరణ పరిస్థితి స్థిరత్వాన్ని నిరూపిస్తుందని పేర్కొన్నారు. కువైట్ దేశంలో త్రాగునీటికి ప్రధాన వనరు సముద్రపు నీరే కాబట్టి దానిపైన దృష్టి సారిస్తూ నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి పర్యావరణ శాఖ తన తీవ్ర ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందని ఆయన తెలిపారు. ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన పర్యవేక్షణ విధానాలు నిర్ధారించడానికి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే పర్యావరణ శాఖ క్షేత్రస్థాయి పని మరియు ప్రయోగశాలల విశ్లేషణను కలిపే ఒక సమీకృత వ్యవస్థను ఉపయోగిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారన్నమాట. ప్రస్తుతం కువైట్లోని సముద్రపు నీరు క్షేమంగా సురక్షితంగా ఉన్నాయి. కువైట్లోని ప్రజలు భయపడకుండా నీరు తాగవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి, అలాగే సముద్ర జలంలో కువైట్ సముద్రంలో ఉన్న నీళ్లు కలుషితమైపోయాయి. ఆ నీళ్లు త్రాగితే కువైట్లో ఉన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతారని చెప్పి వస్తూ ఉన్న వార్తలను అధికారులు కొట్టిపాడేశారు. కాబట్టి కువైట్లో ఉన్న వారందరి యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.